కొన్ని రోజులుగా ఏపీలో వానలు దంచుకొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో రాబోతున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, ముఖ్యంగా నదులు, వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదని చెప్పారు. ఎల్లుండి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. ఇక మరోవైపు ఏపీకి మరో వానగండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే ఉన్న అల్పపీడనానికి ఇది తోడవడంతో రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అల్పపీడనాల ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ.